కొన్నిసార్లు ఫ్రాక్చర్ అయితే మనకి బోన్ ఇరిగినట్టు ఎక్స్రేలో కనిపించదు. ఎందుకంటే దాన్ని ఇంపాక్షన్లలో కంప్లీట్లీ అన్డిస్ప్లేస్డ్ ఉంటాయి. అంటే సపోజ్ ఇరిగిన క్రాక్స్ ఒకటిలో ఒకటి కూర్చున్నాయి అంటే, ఆర్ గోడల క్రాక్ ఉంది అనుకోండి చిన్నది, మనకి ఎట్లుంటది వితౌట్ మూవింగ్ కంప్లీట్లీ. సో అట్లాంటి అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ కి ఫ్రాక్చర్ అయ్యిందని క్లినికల్ గా సస్పెక్ట్ చేస్తున్నాం. పేషెంట్ ని చూసి నడవలేకపోతున్నారు, మనకి బ్లీడ్ అయింది జాయింట్ లోపల, కానీ మనకి ఎక్స్రేలో తెలియట్లేదు అంటే కొన్ని హిడెన్ సైన్స్ ఉంటాయి ఎక్స్రే. ఇది వన్ ఆఫ్ ద హిడెన్ సైన్స్ అని ఫ్యాట్ ప్యాడ్ సైన్ అంటారు. ఏంది అంటే మనకి జాయింట్ లోపల బ్లీడ్ అయితే కొన్ని ఫ్యాట్ ప్యాడ్స్ అనేవి ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్ ప్యాడ్ ని డిస్ప్లేస్ చేసి ఒక బ్లాక్ షాడో లెక్క కనిపిస్తుంది. దట్స్ ఇండికేటివ్ దట్ జాయింట్ లో బ్లీడ్ అయిందని. సో మనకి యూజువల్లీ ఫ్యాట్ ప్యాడ్ సైన్ అనేది కామన్ గా ఎక్కడ యూస్ఫుల్ అనేది చిల్డ్రన్ లో ఎల్బో దగ్గర, మోచేయి దగ్గర ఫ్రాక్చర్ అయిన చోట. ఎందుకంటే మనకి ఆ పోస్టియర్ గా ఫ్యాట్ ప్యాడ్ విజిబుల్ ఉంది అంటే ఆ షాడో మనకి జాయింట్ లో ఫ్రాక్చర్ అయినట్టు. సో దానికి మళ్ళీ మనం కంప్లీట్ గా రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఒక 1 వీక్ రిపీట్ ఎక్స్రే కంపల్సరీ చేయాలి. దాన్ని ఫ్రాక్చర్ అనుకుని ట్రీట్ చేయాలి దాన్ని. సో అది ఫ్యాట్ ప్యాడ్స్ అయినది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్స్రేలో మనకి ఫ్రాక్చర్ అయినట్టు. అవసరం ఉంటే సిటీ స్కాన్ కూడా చేపియాలి. లేదు మనకి చిల్డ్రన్ లో మనకి సర్జరీకి తీసుకున్నారంటే ఒక ఆర్థ్రోగ్రామ్ అని డై ఇచ్చి కూడా ఒక ఎక్స్రే తీస్తారు. థ్యాంక్ యూ.